చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఎల్బీనగర్ రాచకొండ సిపి క్యాంపు కార్యాలయంలో రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు సిపి సుధీర్ బాబు. న్యూ ఇయర్ సందర్భంగా రౌడీ షీటర్లు మార్పు తెచ్చుకొని సమాజంలో కలవాలని చెప్పారు. పిల్లలు పేరెంట్స్ ని చూసి పెరుగుతారని, అలాంటిది మీ పిల్లలు ఎలా పెరగాలని కోరుకుంటున్నారని రౌడీ షీటర్స్ ను ప్రశ్నించారు సిపి. అదే మరి దాంతో చెప్తున్నాం. ఇంకెందుకు రౌడీ షీట్ ఎందుకు ఉంటుంది? మార్పు తెచ్చుకో, అవకాశం ఇస్తాం, సమాజంలో మంచి తీసుకురా, మార్పు తీసుకురా, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. चेंज होते हैं ना, कैसे चेंज होते हैं? हमको बोलना अच्छा काम क्या हो रहा है, बुरा काम क्या हो रहा है सोसाइटी में. अक्यूज लोग कौन है, उनके बारे में हमको इन्फॉर्मेशन देना. कोई पुलिस ऑफिसर आपको अच्छा लगता है उनको इलेक्शन ప్రాసెస్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మీరు వెళ్తే వేరే ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని నేను కాబట్టి మారండి. మీరు कब से वो फाइटर काम करेंगे? हम कानून वजह से काम करते हैं. You will act as per law. You will follow law and do it. यंग है तुम, क्या बर्बाद कर देगा तुम्हारा लाइफ पूरा. बच्चे से भी तुम मेरा फादर वो राउडी शूटर बोलते, जिसको भी बोलते नहीं. क्या प्रोफेशन क्या लिखना है उसमें? डॉक्टर बोल के लिखना है क्या? क्या लिखना है? राउडी शूटर बोल के लिखते हैं क्या? మీకు చెప్పాను కదా, ఫ్రేమ్వర్క్ ఇచ్చాను కదా, మీరు మంచి ప్రవర్తన ఉండాలా. మంచి ప్రవర్తనలు అంటే 15 రోజులకు ఒకసారి మేము పిలుస్తాం. అట్లా 1 year మేము గమనిస్తాం. ఈ ప్రవర్తన బట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా చెడు జరుగుతుందో చెప్పాలా. మీరు చెడులో పాల్గొనద్దు, చెడు జరిగినా మీరు చెప్పాలా. చెడు కార్యక్రమాలకు సహకరించవచ్చు. ఎవరైనా చెడు మీరు అంటే ఇది చెప్పాను కదా, ల్యాండ్ గ్రాబింగ్ లాంటివి చేయడం కానీ, లేకపోతే డ్రగ్స్ లాంటివి సరఫరా చేస్తున్న మీరు చూస్తున్న చెప్పడం కానీ, మహిళల పట్ల సరైన విధంగా ప్రవర్తించడం కానీ, అసభ్యంగా కానీ, లేకపోతే వేరే అత్యాచారాలు చేసిన ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు అక్కడ చేయకుండా ఉండాలి. మహిళలకు గౌరవం ఇవ్వాలా. మీకు 1 year తర్వాత దాని మీద మీకు బ్యాలెన్స్ షీట్ చూస్తాం. చేసిన ఒప్పులు ఏంటి, ఒప్పులు ఎక్కువ అంటే మీకు కోరుకున్నది ఇచ్చేస్తాం. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులతో మేము ఒక ఇంటరాక్షన్ సెషన్ కండక్ట్ చేశాం. ముఖ్యంగా రౌడీ షీటర్స్ వీళ్ళంతా. ఈ రౌడీ షీటర్స్ పైన వీళ్ళ న్యూ ఇయర్ రెజల్యూషన్గా 31 December ఈరోజు ఆదివారం రోజు వాళ్ళని పిలిచి ఇక్కడ మా క్యాంప్ ఆఫీస్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము. ప్రతి ఒక్కరితో వెళ్ళి మాట్లాడాం సాధ్యమైనంత ఎక్కువ మందితో. వాళ్ళలో మార్పు తీసుకురావాలి, వాళ్ళలో చేంజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో చేశాం. అంతేకాకుండా వాళ్ళు చట్టాన్ని గౌరవించకుండా ఉంటే, అలాగానే నేర ప్రవర్తనతో ప్రవర్తిస్తే వాళ్ళు చేసిన నేరాలు ఏవైతే ఉంటాయో వాటిని మేము ఇన్వెస్టిగేషన్ ఉన్నాం కాబట్టి ఆ ఎవిడెన్స్ను మేము ప్రాపర్ వేలో కలెక్ట్ చేసి విట్నెస్ని బెదిరిస్తున్నా కానీ, లేకపోతే వాళ్ళు ఎవిడెన్స్ను మార్చే విధంగా ప్రవర్తిస్తున్నా కానీ అవన్నీ మేము కోర్టు వారికి విన్నవించి వాళ్లకు శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే మన రాచకొండ కమిషనరేట్లో 89% కన్విక్షన్ రేట్ ఉంది. రౌడీ షీటర్స్ దాంట్లో 100% కన్విక్షన్ రావాలి. అంటే రౌడీ షీటర్ ఎవరైతే కేసులో ఇన్వాల్వ్ అయినారో దానిపైన 100% కన్విక్షన్ వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదో కొంచెం 1-2 సంవత్సరాల కోసం మీరు ఉన్నటువంటి ఏదో రౌడీ యాక్టివిటీలో మీకు లాభం ఉంటుంది అనుకుంటే జీవితాంతం మీది వృధా అయిపోతుంది అని కూడా చెప్పాం. ఆ విధంగా వాళ్ళు చేసిన గుడ్ యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని 1 year తర్వాత మళ్ళీ రివ్యూ చేసి వాళ్ళు ప్రీవియస్గా కొన్ని సంవత్సరాల మంచి ప్రవర్తన ఉంటే ఈ 1 yearలో కూడా మంచి ప్రవర్తన ఉంటే వాళ్ళ చట్టంలో మాకున్నటువంటి పోలీస్ మాన్యువల్ ఉన్నటువంటి విధానం ఫాలో చేస్తూ వాళ్లకు పోలీస్ పర్స్పెక్టివ్ నుంచి పాజిటివ్గా మేము ట్రీట్ చేసే విధంగా ఉన్నదని చెప్పాం.